హలో గైస్. సో ఎగ్జామ్ టైం దగ్గరికి వస్తూ ఉంది. మీ ప్రిపరేషన్ మరి ఎలాగవుతుందో ఒకసారి చూసుకోండి. బాగా అవ్వలేదు అంటే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్తో కాన్ఫిడెన్స్తో కొంచెం మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి. బికాస్ ఈ లాస్ట్ 20 days చాలా ఇంపార్టెంట్. లైక్ మేబీ ఏపీ ఎంసెట్కి అయినా టీఎస్ ఎంసెట్కి అయినా వాళ్ళకైతే ఇంకా తక్కువ, టీఎస్కి అయితే. ఏపీకి అయితే కొంచెం ఒక 1 week ఎక్స్ట్రా ఉంటుంది. సో ప్రిపరేషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయినట్టు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నా సరే, మంచిగా ఉన్నా సరే, మంచిగా లేకపోయినా సరే, ఎలా ఉన్నా సరే మాక్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మాక్ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్రిపరేషన్ ఎంత వస్తుంది, మీ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, మీకు ఎన్ని వస్తున్నాయి అని ఒక అనాలిసిస్ చేస్తే దాన్ని బట్టి మీ ప్రిపరేషన్లో కొన్ని చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏ మాక్ టెస్ట్ రాయకుండా నాకు అన్నీ వచ్చు, నాకు మంచి మార్క్స్ వచ్చేస్తాయని అనుకున్న ఎగ్జామ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా రాలేదు, అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు బాధపడడానికి ఏముండదు, ఎగ్జామ్ రాసేస్తారు, బాధపడడానికి ఏముండదు. సో మీ ప్రిపరేషన్ బాగున్నా బాగాలేకపోయినా, మీరు టాపర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, లేకపోతే డల్లర్ అయినా సరే, ఎలా మీ సిచ్యువేషన్ ఏదైనా సరే మాక్ టెస్ట్లు రాయడం చాలా మంచిది. ఎవరైనా సరే మీకు చెప్తారు మోర్ దెన్ 5 to 6 మాక్ టెస్ట్లు రాయమని. సో మీ మాక్ టెస్ట్ రాయని అందరూ చెప్తారు, కానీ ఎలా రాస్తారు, ఎక్కడి నుంచి రాస్తారు? డబ్బులైతే మీరు కట్టలేరు కదా. సో అందుకనే కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ వెతుక్కోవాలి. డైరెక్ట్గా అంత ఈజీగా దొరకవు. అన్ని నెట్లో వెతికి 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 చాలా వెబ్సైట్స్లో వెళ్ళి వెతికి డీటెయిల్స్ ఇచ్చి అన్నీ చేసి చేసి చేస్తే కొన్ని దొరికాయి. సో ఈ వీడియోలో అన్నీ చెప్తాను. సో ఒక వీడియో ఎండ్ దాకా చూడండి. బికాస్ ఒక్కొక్క వెబ్సైట్లో మహా అయితే ఒకటి రెండు మాత్రమే ఇస్తున్నారు మాక్ టెస్ట్లు. సో మీకు ఎక్కువ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో ట్రై చేయొచ్చు. అన్ని వెబ్సైట్స్ నేను చెప్తాను, సో మీరు ఎండ్ దాకా చూడండి. అండ్ ఇవన్నీ కోసం వెతికి నా మొబైల్ నెంబర్ ఇస్తే ఇప్పుడు నాకు రోజుకి ఫోన్ చేస్తున్నారు, మీరు ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి, ఆ కాలేజ్ జాయిన్ అవ్వండి, స్పామ్ కాల్స్. సి అన్నీ పర్లేదు, నేను అన్ని కట్ చేసుకుంటా. సి అన్ని చేసినందుకు మీకు అడుగుతుంది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ముందుగా, అండ్ షేర్ చేయండి. ఇంకా బోల్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఎగ్జామ్ అయినంత వరకు. ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ మీద కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మీరు ఎగ్జామ్ ఫీజు కానీ ఎగ్జామ్ అప్లికేషన్ కానీ ఫిల్ చేశారు. సో అదే వెబ్సైట్లో మీరు పైన వెళ్ళి మాక్ టెస్ట్ అని కొట్టిన తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని కొడితే నేను మాక్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని కొడితే మీకు వెంటనే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మామూలుగా సైన్ ఇన్ అయిపోయినా పర్లేదు. సో సైన్ ఇన్ అయిపోతే మీకు ఇలా ఎగ్జాక్ట్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ మీకు ఎలా చూపిస్తుందో అలాగే చూపిస్తుంది. సో మీరు ఒకసారి ఈ ప్లాట్ఫామ్ని అనలైజ్ చేయండి, బికాజ్ మీకు ఫైనల్ ఎగ్జామ్ ఒక ఎక్స్పీరియన్స్ ముందే వస్తుంది. అండ్ తర్వాత 80 మార్క్స్, 40 మార్క్స్ టోటల్ 160 మార్క్స్కి టెస్ట్ అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఐ మే బి రెడీ టు బిగిన్ అని కొడతారు. సో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో మీ ఫైనల్ ఎగ్జామ్ సేమ్ ఇలాగే ఉంటుంది, సేమ్ ఇవే కలర్స్, ఇదే అట్మాస్ఫియర్, ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామ్ మీకు ఇలాగే ఉంటుంది. సో అందుకే మీ ఈ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఫైనల్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో ఇలాగ క్వశ్చన్స్ ముందుకి వెనక్కి వెళ్ళడం, ఎగ్జాక్ట్ ఫైనల్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఫిజిక్స్కి వెళ్ళడం, కెమిస్ట్రీకి వెళ్ళడం. సో ఇలా మాక్ టెస్ట్ రాసుకోండి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత వచ్చిన మార్క్స్ అనలైజ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ ఏంటి, అది ఇది అని. సో ఇప్పుడు ఇది అఫీషియల్ వెబ్సైట్లోది. అండ్ దీని తర్వాత నార్మల్గా ఈ వెబ్సైట్ టాపర్స్ ఎగ్జామ్ అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ప్రీ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ అని ఉంటుంది. ఇక్కడ ఐపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఇంగ్లీష్, అంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఫ్రీ టెస్ట్ అని కొడతారు. ఇక్కడ ఫ్రీ టెస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, స్టేట్ అడుగుతుంది. సబ్మిట్ నొక్కగానే మీకు టెస్ట్ ఓపెన్ అవుతుంది. సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి మీరు ఇచ్చుకొని సబ్మిట్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఒక టెస్ట్, ఇందాక చెప్పింది ఒక టెస్ట్. సో అలా ఈ ప్లాట్ఫామ్లో మీకు ఒక టెస్ట్ వస్తుంది. అంటే ఇవన్నీ డబ్బులువి. సో మనకు డబ్బులు పెట్టి టెస్ట్లు కొనకండి. ఒక మహా అయితే ఒక్కొక్క వెబ్సైట్లో ఒకటి రెండు ఫ్రీగా వస్తాయి. అలా 10 వెబ్సైట్లు చూద్దాం మనం. ఒక వెబ్సైట్లో డబ్బులు కట్టి 10 రాసే కన్నా 10 వెబ్సైట్లో ఒక్కొక్కటి రాద్దాం, డబ్బులు మిగులుతాయి కదా. సో ఇలా ఫ్రీ టెస్ట్ రాస్తారు. ఇది సెకండ్ వెబ్సైట్. అండ్ థర్డ్ వెబ్సైట్ ఏమో ఇది నోటోపీడియా అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీరు ఫస్ట్ ఏపీ అని కొట్టి వెబ్సైట్ ఎగ్జామ్ అని కొడితే, ఆన్లైన్ టెస్ట్ అని కొడితే ఒకటి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160, 180 minutes. ఇక్కడ స్టార్ట్ ద టెస్ట్ అని కొట్టారు అనుకోండి,
మళ్ళీ సేమ్ మీ అకౌంట్ ఇందులో ఉంటే అకౌంట్ ఈమెయిల్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ అయిపోతారు. అకౌంట్ లేదు కొత్తగా వచ్చినట్టయితే రిజిస్టర్ చేసుకుంటారు. అవేవో మీ కొన్ని అడుగుతుంది డీటెయిల్స్, అవన్నీ ఫిల్ చేసి కానీ టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ టెస్ట్ ఒకటి రాసుకోవచ్చు. సో ఇది థర్డ్ టెస్ట్. మీరు చేయాల్సిన ఆ, చేయాల్సిన లిస్ట్ ఆఫ్ టెస్ట్లు ఇది థర్డ్ వస్తుంది. సో ఈ లింక్స్ అయినా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరేం వరీ అవ్వకండి, చూడండి. దాని తర్వాత ఈ ఎంబైబ్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఎంబైబ్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు ఒక రిజిస్టర్ అయితే కొన్ని ఎగ్జామ్స్ డైరెక్ట్గా వస్తాయి యాప్లో. సో మీకు ఇంకా బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకో వాళ్ళ యాప్ ఇలా ఉంటుంది. సో ఆ యాప్లో మీరు రాసినట్టయితే ఇంకా ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ అవర్ సెల్ఫ్ స్టడీ అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో కూడా అంతే. మీరు ఒక కెమిస్ట్రీ మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనుకోండి. ఒకవేళ మీరు కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనుకోండి, లేదంటే కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ టెస్ట్లు కావాలనుకోండి, ఇది మీకు కావాల్సిన వెబ్సైట్. ఇక ఆన్లైన్ స్టడీ ఫర్ వెబ్సైట్ అని ఉంటుంది. సో దాంట్లో ఇక్కడ ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఉంది, మీరు చదివారు. మీకు టెస్ట్ రాయాలనుకుంటే జస్ట్ ఫ్రీ టెస్ట్ నొక్కగానే సింపుల్గా మీ ఇదైతే మీ డీటెయిల్స్ కూడా అడగదు. జస్ట్ మామూలు టెస్ట్ ఓపెన్ అయిపోద్ది. మీరు అలా టెస్ట్ రాసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి సేమ్ అలా ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. అలా నెక్స్ట్ అలా చేసుకుంటూ వెళ్ళి అలా ఒక ఆప్షన్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి అలా చేసుకుంటూ వెళ్తే హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది, 15 క్వశ్చన్స్. సో అలా చాప్టర్ వైజ్ మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఇలా ప్రాక్టీస్ అవుతే మీకు ఒక్కొక్క చాప్టర్ నుంచి మీరు ఎంత స్ట్రెంత్ ఉన్నారో అని తెలుస్తుంది మీరు ప్రాక్టీస్ అయితే. తర్వాత ఇక్కడ ఎడుగుడిలో అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇది కూడా ఇందులో కూడా మీకు టెస్ట్లు కొంచెం ఎక్కువనే వస్తాయి. సో ఇక్కడ అనుకో మీకు మొత్తం టెస్ట్ కావాలన్నా టెస్ట్లో వస్తుంది, లేదంటే ఏమైనా సగం సగం చాప్టర్ వైజ్ లేకపోతే చిన్న చిన్న స్మాల్ క్విజెస్ లా కావాలన్నా అది కూడా వస్తుంది. సో ఇక్కడ చూస్తారా మీరు స్టార్ట్ క్విజ్ అని ఉంటుంది. సో క్విజ్ స్టార్ట్ చేస్తే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్, 10 నిమిషాల టైం ఆ క్విజ్ స్టార్ట్ అవుతుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ క్విజెస్ ఉన్నాయి. సో మీరు ఎన్ని కావాలి దాన్ని రాసుకోవచ్చు. ఇది ఒక మంచి వెబ్సైట్ మీరు రాసుకోవడానికి. ఇందులో కూడా కావాలంటే మీరు స్టార్టింగ్ ఫస్ట్ టైం రిజిస్టర్ అయినప్పుడు మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఫస్ట్ టైం మాత్రమే అది. ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అది దాని దగ్గర ఉంటుంది మీ డీటెయిల్స్. ఇది ఒక వెబ్సైట్. అండ్ దీని తర్వాత ఇక్కడ ఇది ఒక ఫేమస్ వెబ్సైట్ కెరీర్స్ 360 అని, జనరల్ స్టూడెంట్స్కి, కాలేజెస్కి, ఎగ్జామ్స్కి అన్నీ చెప్పేది. ఇది ఒక కామన్ వెబ్సైట్. సో ఇందులో మీకు ఫ్రీ మాక్ టెస్ట్ కావాలంటే జస్ట్ మీ నేము, నెంబరు, మొబైల్ నెంబరు, ఏం చదువుతున్నారు, స్టేట్, సిటీ ఇచ్చి స్టార్ట్ టెస్ట్ కొడితే ఇక్కడ ఒక టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఎంసెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ టెస్ట్ అవుతుంది. సో ఇది ఒక టెస్ట్. సో ఇలా ఇప్పుడు కొంచెం మనం ఏం డిస్కస్ చేసాం, ఇది ఒక వెబ్సైట్ డిస్కస్ చేసాం, ఇది ఒకటి డిస్కస్ చేసాం, రెండు ఇది ఒకటి డిస్కస్ చేసాం, మూడు ఇది ఒకటి, నాలుగు ఇది ఒకటి, ఐదు ఇది ఒకటి, ఆరు ఇది ఒకటి, ఏడు. సో ఈ ఏడు వెబ్సైట్లు డిస్కస్ చేసాం. సో ఏడిట్లో ఖచ్చితంగా ఒకటి 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 మినిమం ఉంటాయి. అంటే 7 మాక్ టెస్ట్లు చాలు. మీరు ఇంకా ఎక్కువ రాయాలనుకుంటే ఈ వెబ్సైట్స్లో కొన్ని కొన్ని వెబ్సైట్స్లో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఎక్కువ రాయండి. బట్ స్టిల్ 7 రాస్తే చాలు, 5 రాస్తే చాలు అనుకున్న వాళ్ళు ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కటి రాసుకోండి సరిపోతుంది. అప్పుడు మీరు అన్ని వెబ్సైట్ని టచ్ చేస్తారు, అన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని టచ్ చేస్తారు. సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా రాయండి. బికాస్ మీకు తెలుస్తుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. మీకు మీ థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ప్రజెంట్ చాప్టర్ వైజ్ చేస్తారు ఒకేసారి. తర్వాత వెళ్ళి మొత్తం టెస్ట్ రాసేయాలంటే మీ బ్రెయిన్ సపోర్ట్ చేయదు. బికాస్ ఇప్పుడు వరకు చాప్టర్ వైజ్ రాశారు, ఒకేసారి మొత్తం అంత కలిపి రాయాలంటే అంత ఈజీ కాదు. సో అందుకే ముందే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మన బ్రెయిన్కి అలవాటు చేయాలి. సో అందుకే మాక్ టెస్ట్లు ఎన్ని ఎక్కువ వేయలేదు అన్ని ఎక్కువ రాయాలి. సో ఈ 7 వెబ్సైట్లోనే రాయండి. సో ఇలాంటి కంటెంట్, ఫ్రీ కంటెంట్ చాలా వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కొంచెం వీడియో బూస్ట్ అవుతుంది. అండ్ ప్లస్ ఈ వీడియోకి అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో సంధ్య మాకలా సైనింగ్ ఆఫ్.